మీకు ఎవరితోనైనా ఉందా సార్ ఫ్యాంటసీ వీళ్ళతో నేను డైరెక్ట్ చేయాలి నాకు ఈ పెద్ద ఫ్యాంటసీ హీరో? లేవు కానీ నాకు చెయ్యాలి, అందరితో చేయాలి. అంటే ఇప్పటి వరకు అన్ని చిన్న హీరోలతో చేశారు లేదా ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళతో చేస్తున్నారు. Yeah. ఒక స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఇక నుంచి స్టార్ హీరోస్తో చేస్తారా? చేస్తారా అదేం కొంచెం అండి, అవకాశం వస్తే 100% చేస్తా. ఎప్పుడు ట్రై చేయలేదు అంటున్నాను, అదే అదే ట్రై చేయలేదు. నేను ఆల్మోస్ట్ అందరూ నేను కలిసాను. నేను ప్రభాస్ గారిని కలిసా, ఆయన RX తర్వాత చెప్పా, మీ మహేష్ గారిని, బన్నీ గారిని, అందరు నేను ఎప్పుడు అవన్నీ ట్రై చేయలేదు. చెప్పాలి అని లేదు. ఆ టైంకి ఏది ట్రిప్ అయి ఉంటే దాని మీద వెళ్ళిపోతా. నాకు మహాసముద్రం ఫ్లాప్ అయిన తర్వాత నేను మంగళవారం చేశా. అందరూ తిట్టారు, ఏవో మళ్ళీ ఎక్స్పెరిమెంట్లు ఏంటి అసలు అని. లేదు, నేను కంప్లీట్ దాని మీద నా మైండ్ ఉంది. నేను ఐడియాస్ చెప్పడానికి వచ్చానని చాలా ఇంటర్వ్యూలో చెప్పా. నేను డైరెక్టర్ అవడానికి వచ్చా కానీ పెద్ద డైరెక్టర్ చిన్న డైరెక్టర్ అని కాదు. ఇవన్నీ కాదు. మీకు ఇంకోటి చెప్తా, స్టార్ డైరెక్టర్లు అంటారు. మీరు స్టార్ డైరెక్టర్లు అంటే ఏంటి? స్టార్స్తో తీస్తే స్టార్ డైరెక్టర్లు అవరు. స్టార్ని క్రియేట్ చేస్తే స్టార్ డైరెక్టర్లు అవరు. స్టార్ను పుట్టించాలి, వాళ్ళు స్టార్ డైరెక్టర్. ఆ పనిలో మీరు ఆల్రెడీ ఇప్పుడు కృష్ణ గారి వారసత్వం. నేను RX కొత్త వాళ్ళతో తీసుకొచ్చాను. సో నాకు కొత్త వాళ్ళతో చేయడం నాకు పెద్ద ఇబ్బంది ఏం కాదు. అవును, అందుకని ఆ కంఫర్ట్ జోన్ లోనే ఉన్నారా లేకపోతే దాన్ని బ్రేక్ అలా చేస్తారా? లేదు, నేను అవకాశం వస్తే డెఫినెట్లీ. అయితే మీరు నాగ చైతన్య గారికి కూడా ఒక స్టోరీ చెప్పారు. అవును అనుకున్నాం. అవును చెప్పారా స్టోరీ? చెప్పాను. ఓకే, రిలీజ్ అవ్వలేదు, అది నా సంబంధం తర్వాత అనుకుంటా. ఓకే ఓకే, ఏమన్నారు అంటే కొన్ని రోజులు చిన్న చిన్నవి జరిగినాయి. తర్వాత నేను అలా వేరేది కొంచెం గ్యాప్ వచ్చింది, మంగళవారం మీదకి వచ్చాను. ఇప్పటికీ కలుస్తా ఉంటాను. ఓకే, అంటే నాకు ఈ స్టైల్ ఆఫ్ స్టోరీ కావాలి లేదు, ఆయన కావాలని అడిగారు ఆయన నన్ను. అది నాకు రావట్లేదు సార్ థాట్. నేను ఒక పాయింట్ చెప్పాను ఆయనకి, ఆయనకి నచ్చింది, దాని మీద వర్క్ చేయాలి అంటే, సార్ అది నాకు థాట్ రావట్లేదు సార్. సో మళ్ళీ మీకు ఆ స్పార్క్ రావాలైతే. రావాలి.